హాయ్ నమస్తే నేను మీ మౌనిక బాబు. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిస్టర్ గ్యాంగ్ అంతా కలిసి పాల్వంచ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడ మేము దర్శనం ఎలా చేసుకున్నామో చూసేయండి. ముందుగా కొబ్బరికాయలు తీసుకొని సిస్టరం అందరం గుళ్ళోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అందుకే ముందుగా కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాము. మధ్య మధ్యలో దేవుడి విగ్రహాలకి దండం పెట్టుకుంటూ గుడి చుట్టూ వాతావరణం చూసుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎంత బాగుందో. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తొందరగా నెరవేరుతుంది. సాహస్త అమ్మవారు పుట్టిన జన్మస్థలం. గజస్తంభం దగ్గర వెళ్ళి దండం పెట్టుకొని పసుపు కుంకుమ చల్లి అగరవత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని మనసారా మొక్కుకొని చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో. జనాలు చూడండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని. అలా దర్శనానికి క్యూ లైన్లో వెళ్తున్నాము. అలా వెళ్తుంటే దారి మధ్యలో ఎన్నో దేవతల విగ్రహాలు ఉన్నాయి. వాటిని నమస్కరించుకొని ఫాస్ట్గా వెళ్తున్నాము. చూసేయండి వీడియోని లాస్ట్ వరకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ పెట్టాను. మంచి కంటెంట్ వీడియోస్ అండ్ వ్లాగ్ వీడియోస్ మీకు అందిస్తాను. అమ్మవారిని దర్శించుకొని అలా పులిహోర ప్రసాదం పెడుతుంటే మా బన్నుగాడు ఎడం చేయబట్టాడు ఫ్రెండ్స్. అలా ప్రసాదం తీసుకొని తిని లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకొని మా బన్నుగాడు ఏడిపిస్తుంటే అలా షాప్ దగ్గరికి వెళ్ళి బొమ్మలు కొనిపిమ్మని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. ఒకటే వాడికి గన్ను కావాలంట. అందుకే చూస్తున్నాము. అలా తీసుకొని ఇక వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.